అధికారం లేనప్పుడంటే అంత సీన్ లేదు అనుకోవచ్చు. కానీ 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కింది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదవులకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. మొన్నటిదాకా పీసీసీ విషయంలో కొనసాగిన సస్పెన్షన్ కు తెరపడితే ఇప్పుడు మరో కీలక పదవి కోసం పోటీ మొదలైంది. దీంతో ఆ పదవిలో నియామకం అంత ఆషామాషిగా అయ్యేలా కనిపించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో ఆడాళ్ళ మజాకా. మహిళా కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు? ప్రస్తుత ప్రెసిడెంట్ పట్టు వదలట్లేదా? జాతీయ స్థాయిలో పైరవీలు నడుస్తున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో కొండంత బరువు తగ్గించుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు కీలకమైన పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే విషయంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పార్టీలో కీలకమైన రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రస్తుత ప్రెసిడెంట్ మళ్లీ తనకి అవకాశం ఇవ్వాలంటుంటే లేదు తమకు అవకాశం ఇవ్వాలంటూ తమ ప్రయత్నాలను స్పీడప్ చేశారు మిగతా నాయకులు. దీంతో పదవుల విషయంలో గాంధీ భవన్ అడ్డాగా ఆడాళ్ల మజాకా అనే ఎపిసోడ్ కు తెరలేచినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న సునీతారావు పదవీకాలం ముగిసి 5 నెలలు గడిచింది. ప్రస్తుతం ఆమె ఆపద్ధర్మ బాధ్యతలే నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త మహిళా ప్రెసిడెంట్ నియామకంపై పార్టీ భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియకు బ్రేకులు వేసే పనిలో సునీతారావు బిజీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోసారి తనకి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్తో ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే ఎక్కువ సభ్యత్వం చేశా, పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తే నాపై 80కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇంతకంటే ఒక నాయకురాలు పార్టీ కోసం ఏం చేస్తుందంటూ జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి దగ్గర మొరపెట్టుకున్నారట సునీతారావు. పదవిని నిలుపుకోవడానికి తన ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్న సునీతారావు ఆ విషయంలో సక్సెస్ కాకపోతే మరో ఆప్షన్ ని కూడా సిద్ధం చేసుకున్నారట. కొత్త వారికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అవకాశం ఇవ్వాలనుకుంటే పార్టీ కోసం తాను చేసిన కృషిని గుర్తిస్తూ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారట సునీతారావు. ఇటు పార్టీ అటు ప్రభుత్వ పెద్దల ముందు ఇదే డిమాండ్ ని వినిపిస్తున్నారట. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన సునీతారావు మిగతా అనుబంధ సంఘాల నేతలకు ఇచ్చినట్టే తనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలంటున్నారు. అయితే పార్టీ అనుబంధ సంఘాల నేతలెవ్వరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సునీతారావుకి మాత్రమే టికెట్ దక్కిందనే వాదన కూడా ఇప్పుడు తెర మీదకొస్తోంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కిన వారికి ఇప్పుడు వెంటనే కార్పొరేషన్ పదవులు ఇచ్చే అవకాశం లేదని పార్టీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీనితో సునీత బాగా నారాజయ్యారట. పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొత్తవారి నియామకంలో కాంగ్రెస్ చాలా లెక్కలే వేసుకుంటోంది. సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. సునీతారావును మార్చాల్సి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకురాలికి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉందట పార్టీ అధిష్టానం. పీసీసీ చీఫ్ గా బీసీ నాయకుడిని నియమించారు కాబట్టి ఓసీ నాయకులకు ఓబీసీ నాయకులకు ఈ పోస్టులో ఛాన్స్ దక్కొచ్చంటున్నారు పార్టీ పెద్దలు. బీసీ సామాజిక వర్గం వైపే అధిష్టానం మొగ్గు చూపితే గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు అవకాశం దక్కొచ్చు. ఒకవేళ ఓసీలకు జై కొడితే మాత్రం బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే వీరిలో సరితా తిరుపతయ్యది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఆయన మద్దతు కూడా ఆమెకు గట్టిగానే ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన సరితకే దాదాపుగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాయమైనట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త అధ్యక్షురాలి నియామకం ఒకెత్తైతే ప్రస్తుత అధ్యక్షురాల్ని కూల్ చేయడం పార్టీకి మరో సవాలయ్యేలా ఉంది. ఆమె చేస్తున్న ఒత్తిడి ఆ రేంజ్ లో ఉందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఒకవేళ టికెట్లు దక్కిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వద్దనే రూలుంటే ఏదైనా ఏఐసీసీ పదవి ఇవ్వాలంటున్నారట సునీతారావు. అప్పటి వరకు కొత్త వారిని నియమించొద్దని డిమాండ్ చేస్తున్నారట. మరి ఈ వివాదానికి ఇటు రాష్ట్ర నాయకత్వం అటు ఏఐసీసీ ఎలాంటి పరిష్కారం చూపుతాయన్నదే ఆసక్తి రేపుతోంది.